తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమ 32 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ కార్మికులు బస్ డిపోల వద్ద నిరసనలు చేపట్టారు. దీంతో ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఆర్టీసీలో సమస్య ఐరన్ పోగింది. ఇప్పటికే ఏదైతే వాళ్ళు డిమాండ్తో కూడి వాడంతా కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో అంటే విలీనం చేయాలని చెప్పేసి ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు సమ్మెను అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి బస్ సర్వీసులన్నీ కూడా నిలిచిపోయే పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే పలు దఫాలుగా ఇప్పటికే అటు సమ్మె నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే వారంతా కూడా అంటే సమ్మెకు అంటే పరిష్కరించకపోవడంతో వారంతా కూడా సమ్మెను చేస్తున్నాము. ఏదైతే అనివార్య కారణాల వలన ఈ సమ్మెను అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే వీరికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే ప్రతి డిమాండ్స్ కూడా పరిష్కరించాలనే ఆలోచనతో కూడా వీరంతా కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని నేపథ్యంలో ఖమ్మం బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? ఎస్సీ ఎస్టీ జిల్లా సెక్రటరీగా నేను ఒక నివేదన చేస్తున్నాను. గవర్నమెంట్ తగ్గించుకుంటే ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఆర్టీసీలో కార్మికుడు కష్టము, ఆర్టీసీ కార్మికుల కష్టాలు, ఆ కష్టాలు అనేది మా గవర్నమెంట్ కూడా తెలుసు. కానీ వాళ్ళు గవర్నమెంట్ ఏమనుకుంటుందో ఏందో తెలియదు. కానీ మేమంతా కొంత కోరికలు కోరట్లే. మాకు అన్ని సమస్యలు మాకు సాల్వ్ చేయమని అంటున్నాం. గవర్నమెంట్లో విలీనం, తర్వాత నెక్స్ట్ ఈ కార్మికులకు ఒత్తిడి, పనిభారం పెరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఎందుకంటే ఈ పిఆర్సీ 2 పిఆర్సీలు రావాలా. గవర్నమెంట్ ఇచ్చింది, ఒక పిఆర్సీ ఇచ్చింది, దాంతో విధంగా ఇంకా బాండ్ డబ్బులు కూడా ఇచ్చింది. కానీ ఈ 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. ఆ 2 పిఆర్సీలు గవర్నమెంట్లో విలీనం, యూనియన్స్ అవి కూడా వస్తే చాలా మంచిదని కోరుకుంటున్నారు. ప్రధానంగా 2 డిమాండ్లతోనే వీరంతా కూడా ముందుకెళ్తున్నాం అని చెప్తున్నారు. చెప్పండి మా ప్రధానంగా మీకు ఏ డిమాండ్లు ఉన్నాయి? ఇప్పటికీ అంటే పలు దఫాలుగా కూడా చర్చలు కూడా పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? మాకు కావాల్సింది కేవలం ప్రభుత్వంలో విలీనం చేసి ఆల్రెడీ చేసిన విలీనాన్ని అపాయింటెడ్ ప్రకటించండి అని అడుగుతున్నాం. ఇదేం కొత్తగా మేము గొంతెమ్మ కోరిక కాదు. కేవలం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అదే దాన్ని మేము అమలు చేయమని అడుగుతున్నాం. కానీ కొత్తగా మేము అడుగుతున్నది ఏదీ లేదు. మేము ఆల్రెడీ గత ప్రభుత్వంలో చాలా నిర్లక్ష్యానికి గురయ్యాము. అది మన స్వయంగా ముఖ్యమంత్రి గారికే తెలుసు. ఇప్పుడు మరొకసారి మళ్ళీ కోరుకుంటున్నాము. ప్రధానంగా ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, అదేవిధంగా పీఆర్సీని వేయాలని చెప్పేసి ఏదైతే వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అంటే తప్పకుండా తప్పని పరిస్థితుల్లోనే ఇది సమ్మెను చేస్తున్నాం. అన్ని కార్మిక సంఘాలతో పాటు అదేవిధంగా జేఏసీ కూడా పిలుపునివ్వడంతో ఈ సమ్మెను అయితే చేస్తున్నాం. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా తమ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి అయితే ఇటు జేఏసీ కార్మికులు అయితే కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.